ధ్యానించకపోయినా 7 పాటలు మాత్రం ప్రతిరోజు ఒక్కొక్క పాటకు అర్థవంతంగా తప్పకుండా మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. మొదటి పాట పాడంగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని వెరుగు. రేపేం పాట పాడదాం? రెండో పాట పాడదాం. రెండో మాటకు పాటను పాడదాం. 7 మాటలు సిలువలో పలికిన 7 మాటలకు 7 పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చక్కగా పాటలైన విని దేవుణ్ణి మయంపరచవచ్చు. ఒక ప్రాంతంలో ఒక తండ్రి వెలివేయబడ్డాడు. వినండి ఇక. ఒక తండ్రిని వెలివేశారు. తండ్రిని ఆ బిడ్డలు తరిమేశారు. తండ్రిని ఆ పిల్లలు దూరం పెట్టారు. తండ్రిని ఆ పిల్లలు మాకు వద్దు నువ్వు అని నెట్టిపడేశారు. బాగా సంపాదించాడు, బాగా కూడబెట్టాడు, మంచి చదువులు చదివించాడు, మంచి భవిష్యత్తును వారికి ఇచ్చాడు. ఎందుకు ఆఖరికి ఆ కూతుర్లకు ఆ తండ్రి పనికి రాకుండా పోయాడు. ఆ కొడుకులకు ఆ తండ్రి పనికి రాకుండా పోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఆ తండ్రి ఒక ప్రాంతంలో ఒక అడవి ప్రాంతానికి వెళ్ళాడు. చచ్చిపోదాము అనుకున్నాడు. చచ్చిపోయే ముందుగా పెద్దగా ఏడవాలనిపించింది. పిల్లలు చేసిన పరిస్థితిని బట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారము, 10 రోజులు, నెల రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో నీరు లేదు. అల్లాడిపోతున్న పక్షులు, ఎండిపోయినటువంటి పొలము, అల్లాడిపోతున్న జంతువులు, నీళ్లు లేక మొక్క అంతా ఎండిపోయింది. ఈయన కార్చిన కన్నీళ్లు ఒక చిన్న చెరువైంది. ఏమైంది? ఆ తండ్రి కార్చిన కన్నీళ్లు ఒక వేరైపోయింది, ఒక కోనేరైపోయింది. ఆ కోనేటిలోకి జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. ఆ చెరువులోకి పక్షులు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. ఆ చెరువు పక్కన ఉన్నటువంటి, ఆ కోనేటి పక్కన ఉన్నటువంటి ఆ మొక్కలు మరలా చిగురు పెట్టడం మొదలు పెట్టాయి. ఆ చెట్ల మీద పక్షులు ఎగురుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నాయి. జింకలు వచ్చి అక్కడ నీళ్లు తాగుతున్నాయి. బర్రెలు వచ్చి అక్కడ నీళ్లు తాగుతున్నాయి. జంతువులు వచ్చి అక్కడ నీళ్లు తాగుతున్నాయి. పక్షులు దాహాన్ని తీర్చుకుంటున్నాయి. నెల రోజుల తర్వాత తండ్రి, నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఎంతగా ఏడ్చానా, చూస్తే ఒక పెద్ద చెరువే ఉంది అక్కడ. నేను ఏడవటానికి వీల్లేదని ఒక వారం రోజులు ఏడవటం ఆపేశాడు. మౌనంగా ఉండిపోయాడు. ఆ చెరువు కాస్తే ఆ 10 రోజుల కల్లా ఎండలకు ఎండిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులు, జంతువులు అన్నీ వచ్చాయి. పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు కార్చిన కన్నీటి వల్ల మేము దాహం తీర్చుకుంటున్నాం. మీరు కార్చిన కన్నీటి వల్ల ఈ పక్కన పచ్చిక బయలులో మేము మేయగలుగుతున్నాం, మేత దొరుకుతుంది. నువ్వు కార్చిన కన్నీళ్లు చెరువులో మేము ఈరోజు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం అని చెప్పి అక్కడ ఉన్న చేపలు కానీ, అక్కడ ఉన్న పక్షులు కానీ, అక్కడ ఉన్న జంతువులు కానీ వచ్చి ఆ తండ్రిని వేడుకున్నాయి. నేను కార్చిన కన్నీటి వల్ల ఎన్ని జీవులు బతుకుతున్నాయా? అవునయ్యా, మీరు మరలా కన్నీళ్లు కారిస్తే మాకు నీరు దొరుకుతుంది అని ఆ పక్షులు, ఆ జంతువులు వేడుకున్నాయట. ఇది ఒక ఉదాహరణే. నువ్వు కార్చే కన్నీళ్ళ వల్ల నీ కుటుంబం బాగుపడుతుంది తెలుసా? నువ్వు కారుస్తున్న నీ కన్నీళ్ళ వల్ల నీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు బాటను వేయగలిగిన శక్తి ఉంది తెలుసా నీకు? నువ్వు కార్చే కన్నీళ్ళ వల్ల నీ కుటుంబంలో ప్రశాంతత, సమాధానం దొరుకుతుంది తెలుసా నీకు? నువ్వు కార్చే కన్నీళ్ళ వల్ల నీ ఇరుగు పొరుగు వారు బాగుపడతారు తెలుసా? నువ్వు కార్చిన కన్నీళ్ళ వల్ల అనేక మంది రక్షింపబడతారన్న విషయము తెలిస్తే తప్పకుండా 21 రోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు వచ్చి కన్నీటి బొట్టులు ఎక్కడ కారుస్తావో. యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట, అమ్మా, నా కోసం మీరు వేడవవద్దు, మీకోసము మీ బిడ్డల కోసము వేడవండి అని ప్రభు చెప్పాడు. నా కోసం ఎందుకమ్మా ఏడుస్తారు? మీకోసం నేను కష్టపడుతున్నాను. మీకు భవిష్యత్తు ఇవ్వాలని, మీ జీవితాలను మార్చాలని, మీ బ్రతుకులను బాగు చేయాలని, నరకానికి వెళ్ళవలసిన మీ నరక వేతన అనుభవించవలసిన మిమ్మల్ని నిత్య జీవం నడిపించాలని నేను కన్నీరు కార్చాను. గెత్సేమనే తోటలో ఆయన కార్చిన కన్నీళ్లు చెమట రక్తము వల్లే మారిదట తెలుసా మీకు? మీరే చెప్పండి. ఆ గెత్సేమనే తోటలో ఎంత ఏడ్చుంటాడు ప్రభు? ఏమండి, ఎంతగా ఆయన ప్రార్థన చేసి ఉంటాడు, ఎంత వేదన పడ్డాడో ఆలోచించండి. ఎంత వేదన పడితే, మీరు ఎప్పుడైనా చెమట రావటం చూసారా? రేపు ఎండలు వస్తున్నాయిగా, చెమట ఎలా వస్తుందో చూడండి. కాసేపు కష్టపడి ఎండలో పని చేయండి, పొల్లలకు వెళ్ళండి. లేడీస్ అయితే మీరు కాస్త వంట పని, ఇంటి పని చేస్తూ ఉన్నప్పుడు చెమట కారుతూ ఉంటుంది. ఆ చెమట కాస్త యేసుక్రీస్తుడి రక్తపు బిందు వలె నేలన పడిను.
ఆయన ఎంత మదన పడ్డాడో తెలుసా? ఎంత వేదన పడ్డాడో తెలుసా? ఒక్కసారి ఆ రీళ్లు తెచ్చుకొని ముందు పెట్టుకొని చూడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అనే గెత్సేమనే తోటలో ప్రార్థన చెమట రక్తంగా మారిందంటే ఎంతగా ఆయన మెలికలు తిరిగిపోయాడు, ఎంతగా ఆయన వేదన అనుభవించాడు ఆలోచించు. జరుగుతున్న సంఘటనలు కళ్ళ ఎదురుగానే ప్రభు కనిపిస్తున్నాయి. 7 తీర్పులు ఒక్క రాత్రి నిద్ర లేకుండా యేసును తిప్పారు. తెలుసా మీకు? ఒకే ఒక రాత్రి ఆయన్ను 7 తీర్పుల్లో నిలబెట్టారు. బుధవారం ఉదయకాలం యేసును పట్టుకున్నారు. గురువారం రోజు తీసుకెళ్లారు, సభలో నిలబెట్టారు. ఆ పగలు ఆ రాత్రి యేసుకు నిద్ర లేదు. గురువారం రాత్రి అయిపోయింది, శుక్రవారం రానే వచ్చింది. 6 గంటల కల్లా యేసును తీసుకెళ్లి పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు అంటున్నాడు, మీ రాజు మీకు కావాలంటే చెప్పండి, విడుదల చేస్తారు. మీ రాజునా? మీ రాజు రారాజేనా? విడుదల చేస్తారు. ఏంటి? మాకు బరబ్బ కావాలి, యేసును సిలువేయి. 6 గంటలకి తీర్పు అయిపోయింది. శుక్రవారం ఉదయకాలం 6 గంటలకి యేసుకు తీర్పు తీర్చేశారు. 6:30 7 గంటల కల్లా యేసును సిలువను మోయించటం మొదలుపెట్టారు. 9 గంటల కల్లా అన్ని గొల్గోతా కొండ మీదకి వెళ్ళిపోయారు. 9 గంటలకు యేసు చేతుల్లో కాళ్ళల్లో మేకులు దించేశారు. యేసును సిలువకు ఎక్కించి 3 గంటల వరకు అఘోరమైన ఎండ, ఎర్రని ఎండ, రక్తము దారలు కారిపోయి ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల లోపు పలికిన మాటలే సిలువలో పలికిన 7 మాటలు. వాటిల్లో మొట్టమొదటి మాటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది మాట తెలుసా? ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఈరోజు అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు యేసును అంగీకరిస్తున్నారంటే అసలైన కారణం ఏమిటి చెప్పండి? యేసు సిలువలో పలికిన మొట్టమొదటి మాట. ఏ దేవుడు చేయలేనిది, ఏ మనిషి చేయలేనిది, ఏ వ్యక్తి క్షమించలేనిది ఆ సిలువలో యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట, ఆ మొదటి మాట, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎవడు క్షమిస్తాడు ఇలా? శత్రువులు సైతము కూడా క్షమించగలిగిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయిన యేసు ఒక్కడికే సాధ్యం. ఇంకా ఎవరి వల్ల, ఏ దేవుడు వల్ల కాదు, ఏ మనిషి వల్ల. లోక సంపద, ఈ లోకములో ఉన్న సామెత, కంటికి కన్ను పంటికి పన్ను. మనల్ని హింసించిన వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని, మనకు ఇరుకుల్లో పెట్టిన వారిని పగ తీర్చుకోవటమే మనకు తెలుసు. కానీ యేసు అలా చేయలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మొదటి మాటకు ఉన్న శక్తి ఏమిటో మీతో పంచుకున్నాను 2 వారాలు. 1 అనే పదానికి ఒక విలువ ఉంది. ఫస్ట్ అనే పదానికి ఒక వాల్యుయేషన్ ఉంది. ఆ ఫస్ట్లో వచ్చిన వాడికి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. రెండో ప్రైజ్కి అంత విలువ ఉండదు. థర్డ్ ప్రైజ్కి అంత విలువ ఉండదు. ఫస్ట్ దానికి ఉన్న విలువ దేనికి ఉండదు. 1కి ఉన్న విలువ దేనికి ఉండదు. పార్ట్ 1 అంతే. అవునా కాదా? 2 తర్వాతిక ఏమండి, పార్ట్ 2 వేదిక. ఎంత అద్భుతంగా ఉన్నా పార్ట్ 1కున్న విలువ దేనికి ఉండదు. ఈ సిలువలో పలికిన 7 మాటల్లో మనం దీని గురించి చెప్పుకోవాలంటే దీన్ని మొదటి మాట అంటే బాగుంటుంది. ఏమాట? 1 అనే కంటే కూడా, ఫస్ట్ అనే కంటే కూడా దీన్ని మొదటి మాట. చదవండి బైబిల్లోంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి గురించి మనం చెప్పాను. ఈరోజు ఒక 10 నిమిషాలు 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి వాడను కడపటి వాడను నేను ఎవరో తెలుసా నీకు? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో సజీవుడైన దేవుడు,
మృత్యువును జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేనెవరో తెలుసా మీకు? మొదటి వాడను, కడపటి వాడను నేను. ఈ ప్రకటన గ్రంథము భూత భవిష్యత్తు కాలమంతా కూడా తెలుస్తుంది. అల్ఫావో మేఘా నేనే అనేది కూడా ఈ గ్రంథములోనే కనిపిస్తుంది. అల్ఫా అంటే ఆ, అల్ఫా అంటే చెప్పండి. అల్ఫా ఓమేగా అంటే ఇప్పుడు చెప్పండి. ఆదియు నేనే, అంతము నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. మొదటి సంఖ్యకున్న విలువ దేనికి లేదు. ఆ రోజు మొదటిగా రావాలని ఆ రెబెకా గర్భములో పోట్లాడ జరిగింది తెలుసా మీకు? రెబెకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఇసాకు భార్య రెబెకా గర్భవతిగా ఉన్నప్పుడు రెబెకా తట్టుకోలేకపోయింది. రెబెకా భరించలేకపోయింది. రెబెకా ఓర్చుకోలేకపోయింది. ఏం జరుగుతుంది? ఆ కడుపులో ఫైటింగ్ జరుగుతుంది. రెబెకా కడుపులో కొట్టుకుంటున్నారండి. రెబెకా కడుపులో పోట్లాడుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఎంతమంది ఉన్నారు రెబెకా కడుపులో? ఇద్దరు ఉన్నారు. ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా? మొదటిగా నేను వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మొదటి వాడిగా నేను ఉండాలి. జ్యేష్ఠ కుమారుడిగా నేను ఉండాలి. పెద్దవాడిగా నేను ఉండాలి. జ్యేష్ఠ కుమారుడికి ఎంత విలువ ఉంటుందో తెలుసా? జ్యేష్ఠ భాగం ఇయ్యాలి పూర్వకాలంలో. ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. చదవండి ఆదికాండం 25:25. ఆదికాండం 25:25. 25:25 త్వరగా. ఆ మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చాడు. చూసావా? మొదటిగా వచ్చాడు. కానీ మొదటి యొక్క భవిష్యత్తును పోగొట్టుకున్నాడు. ఎవరు? యేషూవు. ఎంతో విలువ ఉండవలసిందే. పెద్దోడంటే ఎంతో విలువనిస్తారు. పెద్ద కొడుకు అంటే తండ్రికి ఎంతో బలము. అలాంటి మొదటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పూట కూటి కొరకు తండ్రి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. మొదటిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, భరించేవాడై ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునేవాడై ఉండాలి, కుటుంబం అంతా బాధ్యతను భుజాల మీద వేసుకొని మోసేవాడై ఉండాలి మొదటివాడు. కానీ యేషూవుకి ఏమీ పట్టలేదు. యేషూవుకు ఒక బాధ్యత ఉన్నట్టు బైబిల్లో లేదండి. ఎప్పుడు పై పైన తిరిగేవాడని అక్కడ రాయతాడు. వేటకు వెళ్తాడన్న మంచిగా. మొదటి వారు అనేక మంది ఏమయ్యారు ఈ రోజున? మొదటిగా ఉండవలసిన వాళ్ళు ఏమయ్యారు? కడపటి వారు అయిపోయారు. ఇవన్నీ కూడా పోయి మొన్న రోజు మీతో పంచుకున్నాను. మూడు మాటలు 10 నిమిషాలు. మొదటి మాట మొదటిగా దిగిన వాడు బాగుపడతాడు. ఎవరు చెప్పండి? ఎవరు బాగుపడతారు? చెప్పాలి. ఇక తలపైకి ఎత్తండి. ఎవరు బాగుపడేది? ఎవరు బలపడేది? ఎవరు ఆశీర్వదింపబడేది? మొదటిగా దిగినవాడు. ఎక్కడ దిగమంటారు సార్? కోనేటిలో. ఏ కోనేరు అది? బెతెస్దా కోనేరు. ఏముంది దాంట్లో మహిమ? దేవదూతలు వచ్చి నీళ్లను కదిలిస్తారు. మొదటిగా దిగిన వాడు ఏమవుతాడు? బాగుపడిపోతాడు. చదవండి యోహాను సువార్త 5:4 మొదటి అనే పదం చూడండి. రేపు సిలువలో పలికిన మొదటి మాట మీకు వివరించబోతున్నానా? 5:4 యోహాను సువార్త 5:4. ఎంతసేపు తీశారు బైబిల్ మీరు? ఆయా సమయాల్లో దేవదూత నీళ్లు కదిలించటము కలదు. నీళ్లు కదిలించినప్పుడు మొదటి ఎవడు దిగునో బాగుపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బాగుపడేది? మొదట దిగిన వాళ్ళు. బెతెస్దా కోనేరు ఒకటి ఉంది, 5 మంటపాలు ఉన్నాయి. దానికి ఈరోజు అనేక మంది ఈ పేరే పెట్టుకుంటారు. బెతెస్దా ప్రార్థనా మందిరం అని కొన్ని సంఘాలను మనం చూస్తుంటాం. బెతెస్దా అనగా అద్భుతాలు చేసే స్థలం.
బెతేస్తు అనగా కొంతమంది స్వస్థత శాలని కూడా పెట్టుకుంటారు. ఏ శాల? స్వస్థత శాల అని కూడా పెట్టుకుంటారు. బెతేస్తుకు ఉన్న విలువ ఏమిటంటే అక్కడ ఒక దేవదూత దిగి వస్తాడు. ఆ దేవదూత నీళ్లు కదిలిస్తాడు. నీళ్లు కదిలించిన మరుక్షణము ముందు దిగిన వాడు ఎంత రోగమైనా, అది పక్షవాతమైనా, క్యాన్సర్ అయినా, గుండెకు సంబంధించిన కాళ్ళు చేతులు పడిపోయిన వాడైనా, బలహీనుడైనా, ఆ ఆ రక్తస్రావమైన, కుష్ఠరోగైనా, ఏ రోగమైనా సరే అక్కడ దిగితే చాలు బాగుపడినట్టు. ఎప్పుడు దిగాలి? చెప్పండి, ఎప్పుడు దిగాలి? 21 రోజు మొదటిగా వచ్చిన వాళ్ళే దీవించబడతారంటే ఏమండి? అర్థమవుతుందా? 21 రోజు మొదటిగా వచ్చిన రోజు, మొదటిగా మొదటిగా వచ్చిన వాళ్ళే దీవించబడతారంటే ఎంతమంది ముందు ఉంటారు చెప్పండి? 21 రోజు ఉపవాస ప్రార్థనలో మొదటిగా వచ్చిన వారే బాగుపడతారంటే అందరూ రారా? తప్పకుండా బాగుపడతారు. మీరు మొదటిగా వచ్చి చూడండి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటారు? ఏమంటే ఓపీ రాపించుకుంటున్నారా ఎప్పుడన్నా మీరు వెళ్ళి? ఏ ఓపీ కావాలంటారు? ఆఖరిలో కావాలంటారా? ఏమండి, ఎప్పుడు కావాలంటారు? మొదట ఓపీ కావాలి అంటారు. ఎందుకు? మొదటిగా కలిస్తే నాకున్న అనారోగ్యం పోతుంది, నాకున్న జబ్బు పోతుంది, ఆయన నన్ను పరీక్షిస్తే చాలు, ఆయన నన్ను చూస్తే చాలు, ఆయన మందులు ఇస్తే చాలు, నేను బాగుపడతాను. ఎప్పుడు ఉండాలి? ఆఖరిలో కాదు, మొదటిగా వెళ్ళాలి. కడుపుల నొప్పితో బాధపడుతున్నాను, కాలు నొప్పితో బాధపడుతున్నాను, పంటి నొప్పితో బాధపడుతున్నాను, కన్ను బాధపడుతున్నాను. ఈ రోగం పోవాలంటే మొదటిగా నేను వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఈరోజు అడుగుతున్నాను, ఎందుకని? ఇప్పటికి 5 రోజులు అయిపోయింది, ఇది 6వ రోజు. రేపు నుంచి అయినా మొదటిగా వచ్చి మందిరంలో 7:30కు ముందే వచ్చి ఎందుకు నువ్వు ఉండకూడదు? దేవుడు నిన్ను బలపరచాలనుకున్నాడు, బాగు చేయాలనుకున్నాడు. ఈ 21 రోజు ప్రార్థన వల్ల ఈ సంవత్సరం దేవుడు నిన్ను దీవించాలని ఆరాటపడుతున్నాడు. మొదటిగా వచ్చి ఆరోగ్యము నువ్వు ఎందుకు సొంతం చేసుకోకూడదు? మొదటిగా వచ్చి ఆశీర్వాదం ఎందుకు నీ ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు? మొదటిగా వచ్చి మేలు అనే దాన్ని నీ ఇంటికి ఎందుకుని ఎత్తుకొని వెళ్ళకూడదు? మొదటిగా వచ్చి ఆశీర్వాదాలున్న అద్భుతమైన దీవెనలన్నీ మీ ఇంటికి ఎందుకని తీసుకొని వెళ్ళకూడదు? ఆ రోజు ఆ వ్యక్తి చెప్పిన మాట కూడా మీకు తెలుసో తెలియదు, అక్కడ 38 ఏళ్ల నుంచి ఒకడు పడి ఉన్నాడు. వాడు అప్పటికే బహుకాలం అక్కడ పడి ఉండడం చూసి యేసు ప్రభు వెళ్ళి, ఏమి నాయనా, బాగుపడాలనుకుంటున్నావా? స్వస్థత పొందాలనుకుంటున్నావా? అవును ప్రభువా. కానీ అందులో దించేవాడు లేడు. ఈరోజు చెప్తున్న సాకులియే. నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా, పని కావటంలా, నాకు కూడా ఉంది మందిరానికి ముందే రావాలని, కుదరటంలా. ఈరోజు మీరు చెప్పే మాట కూడా ఇదే కదా. ఆ రోజు వాడు చెప్తున్నాడు ఇదే కదా. ఓసన్న మినిస్టర్ ఏసన్న గారు లేరు, ఆయన చెప్తూ ఒకసారి అన్నాడు, ఆయన అంటాడు, ఏసన్న గారు అంటాడు, ఈడు అక్కడ దించేవాడు లేడని చెప్తున్నాడు, వీడికి రోజు ఫుడ్ ఎవరు తెచ్చి పెడుతున్నారు? ఏమండి, ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు వీడు ఇక్కడ చెప్పండి? 38 ఏండ్లు. వాడికి ఒక పరుపు కూడా ఉందండు అంటే వీడు ధనవంతుడే. అర్థమైందా? నీ పరుపు ఎత్తుకొని నడవమంటాడు అనమాట. వీడు ధనవంతుడే. లేకపోతే పరుపు, మనకు నులక మంచాలు లేవు మొన్నటి దాకా. ఏమంటారు? ఏమండి, మొన్న ఒక అమ్మాయి వెళ్తే అంటూ, అన్న అంకుల్ మీరు వచ్చి వెళ్ళాక ప్రార్థన చేశాక డబల్ కాడ మంచం తెచ్చుకున్నాం అంటే, మరి ఇంతకుముందు మొన్న వచ్చినప్పుడు నేను చూడలేదు కదమ్మా, ఇల్లంతా ఖాళీగా ఉంది, మంచం లేదంటే, అవును అంకుల్ మీరు వచ్చి ప్రార్థన చేశాక ఇది కావాలి ప్రభు అని నేను అడిగాను, మీరు ప్రార్థన చేసి వెళ్ళారు అంటే అప్పుడు దాకా కింద పడుకున్నారు పాపం, 3 పిల్లలు, చిన్న పిల్లలు. ఏమండి, మొన్నటి దాకా మనకు సరైన మంచాలు లేవు కదా. ఈరోజు మంచి మెత్తడి దాని మీద లేకపోతే నిద్ర రావట్లేదు. అవునా కదా? చెప్పండి, వాడికి పరుపు ఉందంటే, ఈరోజు మనం డబుల్ కార్డు మంచం తీసుకున్నామంటే ఎంతో కొంత ధనవంతులు మనం కూడా. అండి, అవునా కదా? ధనవంతులు అయితేనే మనం ఒక 30,000 రూపాయలు పెట్టి ఒక మంచం తెచ్చుకోగలిగాం. వీడు ధనవంతుడే, వీడికి మనుషులు ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. సరే, వాడు అన్నయో, తమ్ముడో, కూతురో, కొడుకో, భార్య ఎవరు పట్టించుకోలే. 38 ఏళ్ళ నుంచి తిండి పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏసన్న గారు చెప్తా అంటాడు, రోజు కొద్దిగా జరిగి ఎట్లా? వాడు అన్నమాట ఏంది? నన్ను ఎవ్వడూ ఇక్కడ దించడం లేదు ప్రభా, దించే వాళ్ళు అంటున్నాడుగా. ఏసన్ అంటాడు, కొంచెం రోజు కొద్దిగా జరుపుకుంటా కోనేరు దగ్గర వచ్చి ఉండొచ్చుగా. ఎక్కడండి?
కోనేరు దగ్గరికి ఉండొచ్చు కదా, ఆడికి వచ్చి ఉంటే నీళ్ళు ఎప్పుడు కదులుతాయి, ఇటు బాగుపడాలని ఆశ ఉంటే, ఏమండి ఇటు బలపడాలని ఆశ ఉంటే, ఇటు ఆరోగ్యం పొందుకోవాలని ఆరాటం ఇడుకుని అమ్మగా పెడుతున్నారు. పరుపు ఉంది, తింటాం, పడుకోవటం. ఏమండి అదే కదా ఈ రోజున. ఇటు బాగుపడాలని అనుకుంటే రోజు కొద్దిగా జరిగి మోకాల మీద మోకాలు పాక్కుంటూ వచ్చి, కాళ్ళు చేతులు పనిచేయటం పాక్కుంటూ వచ్చి ఆ కోనేరు దగ్గరలో ఉంటే నీళ్లు కదిలినప్పుడు కళ్ళకు ఒత్తులేసుకొని ఉండాలి మళ్ళీ. నీకంటే ముందు దూకటానికి బోళ్ళంతమంది ఉన్నారు ఆడ. చాలా మంది రోగులు నీళ్లు కదిలి అలా దూకేస్తే బాగుపడేవాడుగా, ఎప్పుడో బాగుపడేవాడుగా 38 ఏళ్ళు జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మొదటిగా దేవుని మందిరానికి వచ్చుడు, అందులో ఉన్న అద్భుతమైన మేలు నువ్వు అనుభవించకపోతే నిజమండి. లేకపోతే కొన్ని సంవత్సరాలు నీ జీవితము అలాగనే అట్టడుగున పడిపోయింది. ఆశీర్వాదం లేక, ఆరోగ్యం లేక, కుటుంబంలో సమాధానం లేక, వ్యాపారంలో లాభము లేక, ఉద్యోగంలో ప్రమోషన్ లేక, గర్భఫలము లేక, పిల్లలు నీ మాట వినక, మారని నీ భర్త నీ మీద తిరగబట్టం, ఇవన్నీ ఎందుకో మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఆ రోజు వాడు మొదటిగా ఎప్పుడో బాగుపడేవాడండి, ఎప్పుడో బాగుపడేవాడు. 38 ఏళ్ళు పోయిందండి, 38 సగం జీవితం పోయింది. యేసు ప్రభు పుట్టాడు, ఆయన పెరిగాడు, 33.5 సంవత్సరం పెద్దవాడయ్యాడు. అప్పుడు వచ్చి బాగుపడతాను. అప్పటికి ఎన్నేళ్ళైంది వాడు అక్కడ ఉండబట్టి? 38 ఏళ్ళు అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి అక్కడ ఉన్నాడోడో. కానీ వాళ్ళు ఏమి లేదంటే ఆశ లేదు. అయితే ఒకటి మాత్రం ఉంది, ఏదొక రోజు చెప్పండి, ఏదొక రోజు బాగుపడతాను అన్న చిన్న నమ్మకమే యేసును వారి దగ్గరికి నడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటిగా వద్దామా? మరి రేపు నుంచి ఎంతమంది వస్తారో చూస్తాను. నేను ఇక్కడ పేపర్ పెట్టుకొని పేర్లు రాసి టిక్కులు వేస్తాను. ఈ 6 రోజులు అయిపోయినాయి కదా, రేపు నుంచి ఎంతమంది 7:30 గంటలకి ఇక్కడ ఉంటారో చూస్తాను, వాళ్ళ పేరు రాస్తాను, ఆఖరి రోజు వాళ్ళ పేర్లు చదువుతాను. ఏమంటారు మీరు? ఏమంటారు? నెంబర్ టూ మొదటిది, సిలువలో పలికిన 7 మాటల్లో యేసు పలికిన మొట్టమొదటి మాట ప్రపంచాన్ని ప్రభావితం చేసిందంటే ఆ మాటలో ఎంత శక్తి ఉందో ఆలోచించండి. రెండో మాట, మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు ఆశీర్వదింపబడతాము. ఏది ఇవ్వాలి దేవునికి? మొదటిది ఇవ్వాలి. లాస్ట్లోది కాదండు, మధ్యలోది కాదండు, నువ్వు తిన్నాక అరిగినాక అప్పుడు కాదు ఇవ్వాల్సింది. మొదటిది. పాస్టర్ గారు ఉన్నారు, నేను వెంటనే 500 రూపాయలు ఆయన కొడతాను. ఆయన కొట్టి, పాస్టర్ గారు మీ కానుక పంపించాను, దశంభావం పంపించాను 500, మీరు ప్రార్థన చేయండి అని కింద నేను టైప్ చేసి తెలుగులో పెడతాను. ఆయన వెంటనే గాడ్ బ్లెస్ యూ, మీకోసం తప్పకుండా నేను ప్రార్థన. ఎప్పుడు? మొదటి రోజే. నాకు మొదటి ఎవరు పంపించారు అందులోంచి కానుక తీస్తాను. మీరు ఎంతమంది మొదటి తీసుకున్నారు? చదవండి. రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజులు 13వ వచనం. భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే మొదటిది చేసి నా దగ్గరికి తీసుకుంటా. మా కరువులో ఉన్నానంటున్నావు, కష్టములో ఉన్నానంటున్నావు, ఇంట్లో తినటానికి తిండి లేదు అంటున్నావు, ఇబ్బందిగా ఉంది అన్నావు. ఒక కొడుకు నీవు ఈ కరువులో పోషింపబడాలని ఆలోచించినట్లయితే నేను ఒక మంచి చిన్న చిట్కా చెప్తా, వినవు. ఏంటో అది? మొదటిది తీసి నాకు తెచ్చిస్తే నీకోసం నేను ప్రార్థన. గుడిలో ఇంత నూనె, తొట్టిలో అంత పిండి, పట్టెడు పిండే ఉంది అంటున్నావు కదా, మొదటి అప్పము తెచ్చి నాకు ఇచ్చేసాయి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. భయపడద్దు. జీవం కలిగిన దేవుడు మన దేవుడు, తప్పకుండా నీ కుటుంబాన్ని పోషిస్తాడు అంటే నమ్మి విశ్వసించి మొదటిది తెచ్చి ఏలియా చేతిలో పెట్టినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరాల కరువులో మీరే గమనించండి, ఆమె పిండి తక్కువగా లేదు, నూనె కొరత పడలేదు. ఈరోజు జీతం దేవుడిచ్చాడు, ఉద్యోగం దేవుడిచ్చాడు, వ్యాపారం దేవుడిచ్చాడు, లాభం దేవుడిచ్చాడు, 3 పూటల తిండి దేవుడిచ్చాడు, 4 జతలు 10 జతలు బట్టలు దేవుడిచ్చాడు. ఇన్ని పొందుకున్నాక దేవునికి ఇవ్వాలంటే మనసు రావటం లేదే.
దేవునిది దేవునిది దేవునికి ఇవ్వటానికి నీకేమైంది? నీ సొమ్ము కాదు కదా, అది దేవుంది కదా. 10వ భాగము మొదటిది దేవుంది కదా. అది 10,000 రూపాయలు శాలరీ తీసుకున్నప్పుడు దేవుంది 1,000 రూపాయలు నీకు తెలియదా? 50,000 రూపాయలు నువ్వు సంపాదించినప్పుడు అందులో 5,000 నాది కాదు అని నీకు తెలియదా? అది దేవుని సొమ్ము, అది కూడా తినేస్తున్నావే నువ్వు. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? తీసుకెళ్లి హాస్పిటల్కి పెట్టమంటే వేలకు వేలు పెట్టేస్తున్నారే. వాడికో ఈడికో వడ్డీలకు ఇచ్చి పోగొట్టుకుంటున్నారు. స్థలమో పొలమో కొని పేసీలు కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏమిటి? మొదటిది దేవునికి ఇవ్వకనే. అది క్రమంగా చెల్లించండి. మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు, ప్రథమ ఫలము దేవునికి ఇచ్చినప్పుడు, 10వ స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు దీవించడం మొదలుపెట్టినప్పుడు నీ కనులకు అర్థమవుతుంది, అబ్బా ఇంత గొప్ప దేవుడా, దేవునికి ఇస్తే ఇలా దీవిస్తాడా. ఆ మహిమను ఆ రోజు చూసి ఆశ్చర్యపోతావు. నెంబర్ 3, మూడో మాట, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఈ 21 రోజు ఎంతసేపు ఉన్నా సంపాదించాలి, లాభం కూర్చుకోవాలి, వ్యాపారం చేయాలి, తీరిక లేకుండా ఇది కాదు. 21 రోజు నీ కోసం ప్రార్థన. మాకు పని బాటలాగా పెట్టారు. ప్రజలు బాగుండాలి, సంఘం బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, యవనస్తులు బాగుపడాలి, అనేక మంది రక్షింపబడాలి, ఆరోగ్యం పొందుకోవాలి, దేవుళ్ళకి రావాలి, దేవుని రాజ్యం చేరాలన్న ధ్యాసతో మేము పెడుతూ ఉన్నాం ఈ ప్రార్థనలు. ఈ 21 రోజు నువ్వు చేయవలసింది ఏమిటంటే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకటం మొదలుపెట్టు. 6వ అధ్యాయము మత్తయి సువార్త. టైం అయిపోయింది. 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు ఎదగమంటున్నా? లాస్ట్లోనా? 21 రోజు మనం అన్ని ఆర్థిక సమస్యల గురించి ఇక్కడ రాసి పెట్టాను నేను. ఇవన్నీ లోక సంబంధమైనవి, ఇవన్నీ భూ సంబంధమైనవి. నేను ఒక లిస్టే రాసి పెట్టాను. విద్యార్థుల కొరకని, ఆరోగ్యం లేని వారి కొరకని, గర్భఫలం కొరకని, వివాహం కావలసిన వారి కొరకని, ఆర్థికంగా చితికిపోతున్న అప్పుల్లో ఉన్న వారి కొరకని, పెళ్లి కావలసిన వారి కొరకని, ఏమంటే ఉద్యోగం లేని వారి కొరకు. ఇవన్నీ ఏ సంబంధమైనవి చెప్పాలి? ఏ సంబంధమైనవి? పర సంబంధమైనది ఒకటైనా ఉందా ఇందులో? ఒక్కటి రాశా. ఏంటది? అయ్యా ఆత్మీయంగా దిగజారిపోకుండా మమ్మల్ని వెలిగించు అని ఒక్కటే రాశా. మిగతా ఇంచుమించు 17, 18 పాయింట్లు ఏంటంటే భూ సంబంధం. ఇప్పుడు మనం కూడా ఎక్కువ శాతం ఆశపడుతుంది కూడా భూ సంబంధమైన వాటి కోసమే. అయితే బైబిల్ ఏం చెప్తుంది? పైన వాటిలో వెదకండి. ఏంటనో పైన వాటిని వెదకండి. నేను ముగించే ముందు చెప్తున్నాను. ఈ భూ సంబంధమైన విద్యార్థుల్లో మంచి విజయం రావాలి అన్నా, పిల్లలు లేని వారు గర్భఫలం పొందుకోవాలి అన్నా, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, నష్టపోతున్న వ్యాపారం లాభం తెచ్చుకోవాలి అన్నా, పోగొట్టుకుంటున్న ఆరోగ్యాన్ని కుదుట పరుచుకు, ఇవన్నీ భూ సంబంధం అనేవి కావాలి అంటే ఇక్కడ ఆన్సర్ కూడా అక్కడే ఉంది. చదువు 33వ వచనం పైనుంచి మళ్ళా చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. ఏంటి అవన్నీ? ఇప్పుడు చెప్పానే భూ సంబంధం. పైనిచ్చాడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామని మీ దేహమును చింతించొద్దు. మీకేం కావాలో నా తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు. మీకేం కావాలో తెలియదా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? యేసు ప్రభు స్వయంగా చెప్పిన కొండ మీద ప్రసంగం ఇది. ఇప్పుడు మీకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. 21 రోజు ఈ ప్రార్థనలో నువ్వు పాలి భాగస్తుగా ఉండు. ఆయన రాజ్యం కోసం పాటుపడు, నీతి కోసం పాటుపడు. నీకు కావలసిన ఉద్యోగం, నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసిన డబుల్ కార్డు మంచం, బీరువా, ఫ్రిడ్జ్, ఆ తర్వాత ఇంకా ఏమేమి నీ కొరతలు ఎన్ని ఉన్నాయి, ఇంట్లోకి ఎన్ని వస్తువులు కావాలి, ఎన్ని కొరవలు ఉన్నాయి, ఇవన్నీ కావాలి అనుకుంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. అవన్నీ ఏవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న లోక సంబంధం అనే అన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. 3 మాటలు. మొదటి మాట ఒక అద్భుతమైనటువంటి మాట, సిలువలో పలికిన యేసు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుము. వీరంటే ఎవరు, ఎవరిని క్షమించాలో ఇవన్నీ కూడా రేపు నుంచే మొదటి మాటను ప్రారంభించుకుంటున్నాం. తలొచ్చుదాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటలు మనం తెలుసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నాయన, 5 రోజులు దాటిపోయి 6వ రోజులోకి ఉపవాస ప్రార్థనలకి నడిపించాం. నీకు కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా నీరసంగా ఉంటే, ఈ ఉపవాసం ఉండి ఎవరైనా ఇంకా బలహీనంగా ఉంటే బలపరచు. యేసు రక్తములో బలపరచు. నీరసాన్ని తొలగించండి అయ్యా, నిరుత్సాహాన్ని తొలగించండి. ఈ ప్రార్థనకు జవాబు ఇస్తాడంటావా అన్న అపనమ్మకాన్ని తొలగించండి. నమ్మకం పుట్టించండి. మొదటి మాటను మేము ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.